కడుపు కోసి కుట్లేసి పంపిన కేంద్రం అయితే చప్పుడు చేయకుండా అక్కడే కామ్గా కూర్చుంది. 9 రోజుల గ్యాప్ తర్వాత ఆ కుట్లు విప్పేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రొచ్చు సినిమా సెకండ్ హాఫ్ కు తెరలేపేశారు. గడబిడకు గందరగోళానికి హేతువుగా నిలబడ్డారు కూడా. ఇంతకు ఆపరేషన్ విజయవంతమైనట్లా కానట్లా? నీటిది కానీ లేక విద్యుత్ శక్తిది కానీ ఉద్యోగం కానీ చదువుది కానీ ప్రాంతాన్ని కానీ హైదరాబాద్ స్టేటస్ని కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాతనే అసెంబ్లీలో స్పష్టంగా చర్చ జరిగిన తర్వాతనే వీటి అన్నిటిపైన ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నది. 9 రోజుల మౌనముద్ర వీడిన కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ల మీద పడుతుందని తెలిసిన కడుపు చించుకోవడానికి కమిట్ అయితే ఆయన కుండ బద్దలు కొట్టిన తీరుకు ఇటువైపున్న 10 జిల్లాల్లో సహజంగానే తీవ్రమైన అసహనం. ఒక రెఫరీగా నడిమధ్య నిలబడాల్సిన ముఖ్యమంత్రి ఇలా తిరగబడ్డం అనేది పూర్తిగా అసంబద్ధం అంటూ సగం రాష్ట్రానికి శత్రువుగా మిగిలిపోక తప్పని పరిస్థితి. సమర్థించను వ్యతిరేకించను అనే పెద్ద మునగాని వైపోయేంత అంత స్థాయి కాదని ఇది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే హక్కు లేదు. మేము తెలంగాణ ప్రాంత ప్రజలం, నాయకులం, ఎమ్మెల్యేలం ఎవరు కూడా ఆయనని ఈ రోజుకెళ్ళి ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేము. అందరం ఇన్ని సంవత్సరాలు మనము ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళని కాబట్టి ఇటువంటి ప్రకటనలు చేయకూడదు. తప్పకుండా నేను అది ఖండిస్తున్నాను. రాజ్యాంగ సూత్రీకరణ ప్రకారం సీఎం అంటే సుప్రీం, తిరుగులేని మనిషి. క్యాబినెట్లో ఆయన మాటకు ఎదురనేదే ఉండకూడదు. 3 మహిళా మంత్రులు ఒకవైపు, కోమటిరెడ్డి లాంటి శాశ్వత శత్రువులు ఇంకోవైపు సీఎంను బహిష్కరించాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ పిలుపునిస్తున్న దైన్యం సర్కారీ యంత్రాంగం అడ్డంగా చీలిపోయిందన్న సంకేతాలనే ఇస్తోంది. పరిపాలన పాలిట ఇదో విషపురుగు. ఈ అడ్డుగీత ఇప్పుడిప్పుడే చెరిగిపోయేది కాదు. గాడి తప్పిన పాలన పట్టాలెక్కేది లేదు. ఈ త్రిశంకు నరకం ఇంకెన్నాళ్ళన్నది తెలీదు. సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఉద్యోగుల మధ్య తేడాలొచ్చి ఇప్పటికే సచివాలయంలో హాజరు శాతం 0కు పడిపోయింది. పేచీలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పైగా ఇవాళ టీం కెప్టెన్ మీదే తిరుగు బావుటా ఎగరేసిన వైనం. విడిపోతే ఇక్కట్లేనంటూ స్వయానా ముఖ్యమంత్రి సమస్యల్ని ఏకరువు పెట్టేస్తుంటే వాటిని తీర్చేదెవ్వరంటూ ఇంకో ప్రశ్న. రాష్ట్ర విభజన అనేది కోట్లాది మంది జీవితాలకు సంబంధించిన అంశం అంటూ ముఖ్యమంత్రి ఇచ్చుకున్న సుదీర్ఘ వివరణలో తప్పులేంటన్నది అక్కడ అప్రస్తుతం. అధిష్టానం ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడారా లేదా అన్నదే అక్కడ ఎలుగెత్తే ప్రశ్న. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే సీఎం చేసిన దాంట్లో తప్పే లేదు. కాకపోతే ఒక ప్రాంత పక్షపాతిగా ప్రత్యేక ప్రయోజనాల కోసం మాట్లాడితే మాత్రం తప్పు పట్టి తీరాల్సిందే. ఆ మాటకొస్తే ఇవాళ మీడియా ముందుకొచ్చి సీఎంకు తలంటేస్తున్న టీ మినిస్టర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా తప్పిదానికి పాల్పడిపోయినట్లే లెక్క. సమైక్య రాష్ట్రం ఎందుకు కావాలి? తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థిక సామాజిక స్థితిగతులు బాగుపడడానికా, లేదా హైదరాబాద్ జంట నగరాల్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, స్థిరాస్తులు పరిరక్షించుకోవడానికా? సరే, బలాబలాలు అనబడే ఫిజికల్ ఫిట్నెస్ ని పక్కకు జరిపేసి కాసేపు ముఖ్యమంత్రి మెంటల్ స్టేటస్ ఏంటో చూసేద్దాం. ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబుది, రోల్ ఆఫ్ రూలర్గా సీఎంది, ఇద్దరిది సిద్ధాంతపరంగా సిమిలర్ సిచ్యువేషన్. ఇద్దరిది 2 కళ్ల ఫార్ములానే. రాష్ట్రం కలిసి ఉండాలన్నదే లోపలి ఉమ్మడి ఆశ. పైగా ఒకటే ప్రాంతం, ఒకటే జిల్లా కూడా. ఇలా బోలెడని సారూప్యతలు. ఒకానొక సందర్భంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయొద్దంటూ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు సైగ చేసినట్లు కూడా సమాచారం ఉంది. కట్ చేస్తే ఇవాళ ఢిల్లీ నుంచి ఊడిపడ్డ అనూహ్య నిర్ణయంతో నాలిక్కర్చుకోవడం వీళ్ళిద్దరి వంతు అయ్యింది. చంద్రబాబు అయితే మొన్నటి దాకా చాలా చాకచక్యంగా 2 ప్రాంతాలని ట్యాకిల్ చేసుకొచ్చారు. ఇవాళ కథ అడ్డం తిరిగేసరికి కాలమే సమాధానం చెప్పాలంటూ ఇద్దరిది అదో రకమైన వేదాంత ధోరణి. దాదాపు అస్త్ర సన్యాసం లాంటిది. అటు చంద్రబాబు గురి తప్పిపోతే ఇటు కిరణ్ రెడ్డి గతి కూడా మారిపోయింది. మోత్కుపల్లి గొంతు చించుకున్న అరక్షణం తర్వాత సోమిరెడ్డి, ముద్దుకృష్ణమ్మ, దేవినేని ఉమ ఉమ్మడిగా నోరు పారేసుకుంటారు. క్రమశిక్షణకు మారుపేరనుకున్న చంద్రబాబు కూడా తన బెత్తానికి పని చెప్పలేని పరిస్థితి. చివరాఖరికి అటు ఇటు 2 కళ్లల్లోనూ రక్త కన్నీరు. 2 వైపులా జరిగిపోతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాల్సిన దీనావస్థ. అధికార పార్టీలో ఉండి కూడా తనవైన సొంత అభిప్రాయాల్ని గొంతు లోపలే కుక్కి పెట్టుకోవాల్సిన అగత్యం
అటు కిరణ్ కుమార్ రెడ్డిది. నైజాం, సీడెడ్, కోస్తా 3 ఏరియాల్లోనూ తన కుటుంబ కథా చిత్రాల్ని ఆడించుకోవాల్సిన గురుతర బాధ్యతున్న చిరంజీవి ఇవాళ మంత్రి పదవిని వదులుకోలేక సతమతమైపోతున్న పరిస్థితి. తెలంగాణ, నాన్ తెలంగాణలో ఉమ్మడిగా విశ్వసనీయతను కాపాడుకోవాలన్న కిరణ్ రెడ్డికి, చిరంజీవికి మెంటల్ స్టేటస్లో పెద్దగా తేడా ఏమీ కనిపించదు. 3/4 గంట పాటు విలేకరుల మూకుమ్మడి దాడిని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి తన జనరల్ నాలెడ్జ్ మొత్తాన్ని కుమ్మరించేశారు. ఒక యుద్ధం గెలిచేశానన్న ఫీలింగ్తో బయటకెళ్లిపోయారు. అంతకు 4 రోజుల ముందు ఒక తెలంగాణ చంద్రుడు సైతం ఇలాగే గంటన్నర పాటు దంచి కొట్టినప్పుడు అక్కడంతా పిన్ డ్రాప్ సైలెన్స్. బ్రహ్మాండంగా మాట్లాడడం ఒకటైతే అందులో నిజానిజాల లెక్కేంటన్నది ఇంకోటి. కిరణ్ మీద కౌంటర్ అటాక్ అంటూ కేసీఆర్ చేసుకొచ్చిన ప్రిపరేషన్ మీద రేపటి నుంచి చర్చోపచర్చలు తప్పవు. 3 నుంచి 4 వేల ఆంధ్ర అడ్వకేట్ ఉండేటువంటి హైదరాబాద్ నగరంలో 40-50 వేల మంది ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తుంది, ఆయన పిఏలు ఏం చేస్తాడు, ఆయన సెక్రటరీలు ఏం చేస్తాడు, ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి గారితో ఎట్లా మాట్లాడిస్తారు? ఆయన గౌరవం, ఆయన పోస్టు గౌరవం ఏంది? ఇంత పచ్చి అబద్ధాలు. ఈ మాట మీద నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఐఎమ్ రెడీ ఫర్ ఏ ఓపెన్ డిబేట్. పునర్నిర్మాణం కోసం కలలు కనడం సరే, ఆ కలలు నిజాల మీదనే అల్లేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. రేపటి తన తెలంగాణ మీద కేసీఆర్ కంటూ ఒక విజన్ ఉంది. అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక విజన్ ఉండేది. ఆ మాటకొస్తే చంద్రబాబు విజన్ చంద్రబాబుకు ఉంది.